స్టోరీ టైం తెలుగు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ చిన్న కోడలు 5వ భాగం. విషయం తెలుసుకుని గర్భవతి అయిన ధరణి ఏడ్చుకుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. ఎవరమ్మా నువ్వు? ఏంటి కంప్లైంట్? నేను కంప్లైంట్ ఇవ్వడానికి రాలేదు సార్, నా భర్త కోసం వచ్చాను. నీ భర్త ఎవరు? ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేసే ఆదిత్య గారు. ఓ, ఆ లంచగొండి భార్యవా నువ్వు? మా ఆయన అలాంటి వాడు కాదు సార్. దొరికాక ప్రతి వాళ్ళు చెప్పే మాటలివే గదా, మేం నిర్దోషులం, మాకే పాపం తెలీదు అని. తప్పు చేసినవాడు ఎవ్వడు మొదట తమ తప్పుల్ని ఒప్పుకోరు. మా పోలీస్ స్టైల్లో ఒక కోటింగ్ ఇస్తే అప్పుడు వాడే అన్ని నిజాలు ఒప్పుకుంటాడు. ప్లీజ్ సార్, మమ్మల్ని నమ్మండి. చూడమ్మా, మా దగ్గర ఆధారం ఉంది. అలాంటప్పుడు మీ మాటలు ఎలా నమ్ముతాం? నీ భర్త సెల్లో ఉన్నాడు, వెళ్ళు. భర్త దగ్గరికి వెళ్తుంది ధరణి. ఏవండి, ఏమిటండి ఇది? ధరణి, నేనే తప్పు చేయలేదు. నేను ఎవరి దగ్గర లంచం తీసుకోలేదు. మీరంతగా చెప్పాల్సిన అవసరం లేదండి. మీ నిజాయితీ గురించి నాకు తెలీదా? ధరణి, ఎవరో కావాలని నాపై పగపట్టి నన్ను ఇరికించాలని చేశారు. అంత అవసరం ఎవరికి ఉండుంటుంది? అదే తెలియటం లేదు. మీరు భయపడకండి, ఎలాగైనా మిమ్మల్ని నేను విడిపించుకుంటాను అని ఉదయ్ దగ్గరికి వెళ్తుంది ధరణి. బావగారు, మీ తమ్ముణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ మాట విని మాలిని ఆశ్చర్యపోతుంది. మరి లంచం తీసుకుంటూ పట్టుబడితే అరెస్టు చేయక ఊరుకుంటారా? ఈ విషయం మీకెలా తెలుసు బావగారు? నేనిప్పుడే కదా మీతో చెప్పింది. అది వాడి ఆఫీస్లో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారులే, వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. బావగారు, ఆయన లంచం తీసుకున్నారంటే మీరు నమ్ముతున్నారా? కళ్ళకు కనిపిస్తుంటే నమ్మకుండా ఎలా ఉంటారు? ఆయనేంటో, ఆయన నిజాయితీ ఏంటో నిన్న కాక మొన్నొచ్చిన నాకంటే మీకే బాగా తెలుసు బావగారు. ఆయన అలాంటివారు కాదు. ఏమో, మమ్మల్ని కూడా ఇన్నాళ్ళు అలా నమ్మించాడేమో, ఎవరికి తెలుసు. ఆధారాలతో సహా దొరికిపోయాక నమ్మకుండా ఎలా ఉంటాం? ప్లీజ్ బావగారు, మీ కాళ్ళు పట్టుకుంటాను. మీ పలుకుబడితో ఎలాగైనా ఆయన్ని విడిపించండి. చూడమ్మాయి, దారిని పోయే కంపెనీ మాకు తగిలించుకోమంటావేంటి? ఈ విషయంలో నేనేం చేయలేను, నన్ను ఇబ్బంది పెట్టకు. కావాలంటే నువ్వు మీ ఆయన దగ్గరికి తిరగటానికి బస్ ఛార్జీలకి డబ్బులిస్తాను. పాపం ఇప్పుడు నీకు కూడా ఉద్యోగం లేదు కదా. ఏమేవ్, ఆ చొక్కా జేబులో ఒక 500 ఉంటాయి, తీసుకొచ్చి మా మరదలకివ్వు. వాళ్ల మాటలకి ధరణి కళ్ల వెంట కన్నీళ్లు ధారగా జారుతాయి. వద్దు బావగారు, నాపై మీకున్న జాలికి, మీ దయాగుణానికి చెప్పలేనంతగా సంతోషంగా ఉంది. నోట మాట కూడా రావడం లేదు. మీ 500 రూపాయలు మీ దగ్గరే ఉంచుకోండి, వస్తాను అని వెళ్ళిపోతుంది ధరణి. ఏవండి, అచ్చం మీరు చెప్పినట్టుగానే దానికి కడుపొచ్చిన ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. అంత కరెక్ట్గా ఎలా చెప్పగలిగారు? దేవుడు నా మొర ఆలకించాడండి. నీ మొర ఆలకించింది దేవుడు కాదు, నీ మొగుడు. అసలు ఆ పథకం వేసి వాణ్ణి జైల్లో పెట్టించిందే నేను. ఏమిటి, నిజమా? అంటే అతను నిజంగానే లంచం తీసుకోలేదా? లేదు, ఆ రోజు వాడి సాయం కోరి వాళ్ల ఎంఆర్ఓ గారి చిన్న సంతకం కోసం వెళ్తే నీతి నిజాయితీల గురించి మాట్లాడాడు కదా, అందుకే వాడి నీతి నిజాయితీలపైనే దెబ్బ కొట్టాలనుకున్నాను. మరిన్నాళ్ళు ఎందుకు ఊరుకున్నారు? ఈ పనేదో అప్పుడే చేయాల్సింది కదా. పిచ్చిదానా, మనం ఒక పథకం వేస్తే అష్టదిగ్బంధనంలాగా ఉండాలి. అప్పుడైతే వాడి ఉద్యోగం పోయినా వాడి భార్య ఉద్యోగంతో కుటుంబం నెట్టుకొస్తారు. అదే ఇప్పుడు వాడు జైల్లో ఉన్నాడు, వాడి భార్యకి ఉద్యోగం లేదు. డబ్బుల్లేక ఇల్లు జరక్క ఎలా విలవిల్లాడిపోతారో చూసి ఎంజాయ్ చేయి. ఏవండి, ఇప్పుడు నా కళ్ళు చల్లబడ్డాయి. మరోపక్క ధరణి విక్రమ్ వాళ్ళింటికి వెళ్తుంది. బావగారు, దయచేసి ఈ సహాయం చేసి పెట్టండి. గవర్నమెంట్లో మీకు తెలిసిన వాళ్ల ద్వారా మీ తమ్ముణ్ణి విడిపించండి. చూడు మరదలా, అసలే నేను కూడా వాళ్లాగే గవర్నమెంట్ ఆఫీసర్ని. నాపై కూడా పోలీసుల నిఘా ఉంటుంది. ఈ విషయంలో నేను ఇన్వాల్వ్ అయితే ఆ లంచంలో నాకు బాగా ఉందనుకుని నన్ను కూడా జైల్లో వేస్తారు. లేనిపోని సమస్యలు నా మెడకు చుట్టుకుంటాయి. ఈ విషయంలో నేనేమీ చేయలేను. ప్లీజ్ అలా అనకండి బావుగారు. మీరు తప్ప ఇప్పుడు నాకు వేరే దిక్కే లేదు. అయినా ఇన్నాళ్ళు మీ ఆయన నిజాయితీని ఊగాడు కదా. ఎంత అవినీతి పరుడని అనుకోలేదు. అయినా ఇప్పుడు మమ్మల్ని చేయమంటావు? నీ మొగుడు కోసం
నా మొగుడిని జైలుకి పంపించమంటావా ఏంటి? అసలెప్పుడైనా నా మాట విన్నాడా? అదే వినుంటే పోలీసులకి దొరక్కుండా తెలివిగా లంచం ఎలా తీసుకోవాలో నేర్పేవాని కదా. ఇంతకీ తీసుకున్న ఆ లంచం ఎక్కడ దాచాడో నీకేమైనా చెప్పాడా? అవునమ్మాయి, కనీసం అదైనా తెలిస్తే మీ బావగారికి చెప్పు. ఆయనైతే ఆ డబ్బులు ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్తగా ఆయన దగ్గర దాచిపెడతాడు. మీ సాయం కోరొచ్చాననే కదా, కడుపుతో ఉన్నాననే కనికరం కూడా లేకుండా ఇలా మాట్లాడుతున్నారు. ఎంతైనా తను మీ తమ్ముడు బావగారు. అవునా? అలా అయితే ఆ రోజు పెద్దన్నయ్య విషయంలో వాడలా ఆలోచించలేదే? ఒకవేళ నా విషయంలో అయినా సరే అదే చేసేవాడు కదా నీ మొగుడు. అయినా తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే. ఇలాంటి వాటి దగ్గర బంధాలు చూస్తే నేనిరుక్కుంటాను. నీతి నిజాయితీ అని మా ఆయనకి క్లాస్ పీకేవాడు కదా నీ మొగుడు. అవే నీ మొగుడిని కాపాడతాయిలే. ఇక వెళ్ళు. ధరణి ఏడుస్తూ రోడ్డుపై నడుచుకుంటూ ఇంటికొస్తూ ఉంటుంది. స్కూటీపై వెళ్తున్న సంధ్య తనని చూస్తుంది. ఏ ధరణి, ఏంటే నడుచుకుంటూ వెళ్తున్నావు? అరే, ఏడుస్తున్నావేంటి? జరిగిన విషయం మొత్తం సంధ్యకి చెప్పి బోరుని ఏడుస్తుంది ధరణి. ఊరుకోవే ధరణి, ఊరుకో. ఇప్పుడు ఏం చేయాలో, మా ఆయన్ని ఎలా విడిపించుకోవాలో నాకు తెలియడం లేదే. బాధపడకు, మంచివాళ్లకి దేవుడు ఎప్పుడు ద్రోహం చేయడు. పద, నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని ధరణిని తీసుకొచ్చి ఇంటి దగ్గర దిగబెట్టి, ధైర్యంగా ఉండు, ఏమీ కాదులే, నేను వెళ్ళొస్తాను. అలాగే. ధరణి ఇంట్లోకి వెళ్తుంది. వచ్చావా మహాతల్లి, ఇంకా రాలేదేంటా అనుకుంటున్నాను. అప్పుడేమో పెళ్లి చేసుకుని నా ఇంట్లో అడుగుపెట్టి నా ఇద్దరి కొడుకుల్ని ఇంట్లో నుంచి పంపించేశావు. ఇప్పుడేమో కడుపు తెచ్చుకొని నీ మొగుడిని జైల్లో వేసావు. ఇక మిగిలింది నేనే. రేపా బిడ్డని కని నన్ను కూడా పైకి పంపిస్తావేమో. ఇప్పటికే ఆయనకి అలా జరిగిందని బాధతో నలిగిపోతున్నాను. ఇంకా మీ మాటలతో ఎందుకు అత్తయ్యా నన్నిలా చంపుతారు? నీకేం బాధే? నా బిడ్డల గురించి నేను బాధపడాలి గాని నువ్వు దర్జాగా హాయిగా ఉండు. వాడి తోడబుట్టిన వాళ్ల మాటలు నా మాటలు వినకుండా నీ మాటలు విన్నందుకు వీడికిలా జరగాల్సిందేలే. ఇప్పుడు గాని వాడికి బుద్ధి రాదు. అత్తయ్యగారు, ఊరుకుంటున్నాను కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. మీరసలు కన్నతల్లేనా? కొడుకు జైల్లో ఉంటే మీరిలా మాట్లాడతారా? ఏంటే నోరు లేస్తందే? నోరు లేవటం కాదు, ఇంకొక మాట మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు. చూడండి అత్తయ్య, మీకిక్కడ ఉండాలనిపిస్తే ఏమీ మాట్లాడకుండా ఇక్కడే ఉండండి. లేకపోతే మీకు మీ ఇద్దరు కొడుకులున్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి. ఇప్పుడు మీతో వాదించే ఓపిక నాకు లేదు అని ధరణి కోపంగా అనటంతో ఆ మాటలకు ఉమాదేవి, ఎప్పుడేమన్నా సరే కుక్కుని పేన్లా పడుండే ఇది ఈరోజేమిటి ఒక్కసారిగా ఇలా మాట్లాడేసింది? వెళ్తానే, నీ దగ్గరుండాల్సిన కర్మ నాకేంటి? నా ఇద్దరు కోడళ్ళు నన్ను మహారాణిలా పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. పువ్వుల్లో పెట్టి చూసుకుంటారో కాయల్లో పెట్టి కాల్చుకొని తింటారు. వెళ్ళాక నెమ్మదిగా తమకే అర్థమవుతుందిలే. ఇంకా ఇక్కడ ఎందుకున్నారు? బయలుదేరండి. ఉమాదేవి విసురుగా తన పెట్టె తీసుకుని వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ధరణి సునంద దగ్గరకు వెళ్తుంది. మేడం, నా పరిస్థితి ఏమీ బాగోలేదు. నేను మళ్ళీ జాబ్లోకి వద్దాం అనుకుంటున్నాను. సంధ్య నీ గురించి చెప్పిందమ్మా. విషయం తెలిసి నేను చాలా బాధపడ్డాను ధరణి. నీకు ధైర్యం చెప్దామనే నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఈలోగా నువ్వే వచ్చావు. అలాగే నీ జాబ్ నీకెప్పటికీ ఉంటుంది. థ్యాంక్స్ మేడం. మీరు నాకు మరో సహాయం చెయ్యాలి. చెప్పు ధరణి. నాకు నెల జీతం అడ్వాన్స్గా కావాలి మేడం. తర్వాత నెమ్మదిగా తీరుస్తాను. అలాగే. ఆపదలో అండగా నిలబడినందుకు మీకు చాలా రుణపడి ఉంటాను మేడం. ఇట్స్ ఓకే. ధైర్యంగా ఉండు. నీకు మేమంతా ఉన్నాం. కంపెనీలో వర్క్ చేస్తూ తన భర్తని బయటకు తీసుకొచ్చే మార్గం కోసం ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు సడన్గా తనకు ఎంఆర్ఓ గుర్తుకొస్తాడు. వెంటనే బయలుదేరి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తుంది. నమస్కారం సార్. నమస్కారం తల్లి. ఎవరు నువ్వు? ఏం కావాలి? పతిభిక్ష కోసం మీ దగ్గరకొచ్చాను సార్. నువ్వేం మాట్లాడుతున్నావు? నాకేమీ అర్థం కావటం లేదు. నేను మీ దగ్గర పనిచేసిన ఆదిత్య భార్యని సార్. ఎందుకొచ్చావు? మళ్ళీ నిన్ను రాయభారంగా నా దగ్గరికి పంపించాడా నీ భర్త? కోప్పడకండి సార్. ఒక్కసారి నాకు మాట్లాడే అవకాశం ఇవ్వగలరా? దయచేసి ఇవ్వండి సార్. సరే, ఏం చెప్తావో చెప్పు. సార్, ఇన్నాళ్లలో ఆయన ఎప్పుడూ లంచం తీసుకున్నట్టు మీ దృష్టికి రాలేదు. ఆఫీసులో ఎలా ఉండేవాడో నాకంటే మీకే బాగా తెలుసు. ఆయన అలాంటి వాడు కాదు సార్.
ఆధారంతో సహా దొరికిపోయాక కూడా ఇంకా ఏంటమ్మా నన్ను నమ్మించాలని చూస్తావు? నాకు తెలిసి ఇది మొదటిసారి కావచ్చు, కాని తెలియకుండా ఎన్నేళ్లుగా తీసుకుంటున్నాడో ఎవరికి తెలుసు? సరే సార్, మీ మాట ప్రకారం ఆధారం ఉంది కనుక ఈ తప్పుని ఒప్పుకుంటాను. కాని నా భర్త ఇంతకుముందు లంచం తీసుకున్నట్లు మీ దగ్గర ఆధారం లేదు కదా సార్. ఈ ఒక్క తప్పుని ఆధారంగా చేసుకుని అంతకుముందు కూడా తప్పు చేసుంటాడు అనడం ఎంతవరకు కరెక్టు? ఎంఆర్ఓ ఆలోచనలో పడతాడు. నిజమే కావచ్చు, కాని ఒక తప్పైనా 100 తప్పులైనా నా దృష్టిలో ఒక్కటే. ప్లీజ్ సార్, మీ కూతురు లాంటి దాన్ని. కడుపుతో ఉన్నాను. నా జీవితం, నాకు పుట్టబోయే బిడ్డ జీవితం కాపాడండి. ఈ ఒక్క తప్పుకి క్షమించి నా భర్తని మీరే విడిపించాలి. మీ కాళ్ళు పట్టుకుంటాను అని ఎంఆర్ఓ కాళ్లపై పడుతుంది. ఏమిటమ్మా, ఏంటి పని? లే, పైకిలే. నా భర్తని విడిపిస్తానని మీరు నాకు మాటిస్తేనే పైకి లేస్తాను సార్. సరే, అలాగే విడిపిస్తాను, పైకిలే అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్లిన ఎంఆర్ఓ, ఎస్ఐ గారు, ఈ ఒక్కసారికి నా పూచికత్తుతో అతన్ని వదిలేయండి. అలాగే సార్. ఎస్ఐ ఆదిత్యను రిలీజ్ చేస్తాడు. నీ భార్య మొహం చూసి ఈ ఒక్కసారికి వదిలేస్తున్నాను. మీకు చాలా రుణపడి ఉంటాను సార్. నువ్వు లంచం తీసుకున్న దానికంటే నన్ను నమ్మించి మోసం చేశావు. అది తట్టుకోలేకపోతున్నాను. నీ నిజాయితీ నచ్చి నిన్ను ఎంతో చేరదీశాను. ఆఫీస్లో ఎవరికీ ఇవ్వని విలువని, గౌరవాన్ని నీకిచ్చాను. దాన్ని పాడు చేశావు. మళ్ళీ నీ మొహం నాకు చూపించకు అని ఎంఆర్ఓ వెళ్ళిపోతాడు. ధరణి ఆదిత్యం తీసుకుని ఇంటికెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం.